నేను మీ శబ్దరత్నాకరాన్ని, అంటే ప్రామాణిక తెలుగు నిఘంటువును. ఇప్పటి మీ భాషలో చెప్పాలంటే తెలుగుకు స్టాండర్డ్ డిక్షనరీని. నా వయసు దాదాపు 175 నేను కేవలం పదాలు, వాటి అర్థాల కుప్పను కాదు, వేల ఏళ్ల తెలుగు జాతి ఊపిరిని. నేను కేవలం పుస్తకాన్ని కాదు, మరుగున పడిపోతున్న పదాలకు అర్థంతో ప్రాణం పోసే సంజీవనిని. నన్ను చదవడం అంటే తెలుగు భాషా సాగరంలో మునకలేయడం. తెలుగు భాషా క్షేత్రం అస్తవ్యస్తంగా ఉన్న కాలమది. పదాల అర్థాలు అస్పష్టంగా, వ్యాకరణం గందరగోళంగా ఉన్న తరుణంలో పదం పదంతో నన్ను తీర్చిదిద్దారు మహామహోపాధ్యాయులు బహుజనపల్లి సీతారామాచార్యుల గారు. ఒకప్పుడు ఏడి కాంబెల్, సిపి బ్రౌన్ లాంటి ఆంగ్లేయ పండితులు అక్షర క్రమ నిఘంటువులకు ఆదిభిక్ష వేయగా ఆ మార్గాన్ని పునీతం చేస్తూ నాకు పురుడు పోశారు. తాళపత్రాలను గాలించి, శాసనాలను శోధించి, ఒక్కో పదాన్ని రత్నంలా సానబెట్టి 1855లో నాకు రూపమిచ్చారు. అందుకే నేను కేవలం నిఘంటువును కాదు, శాస్త్ర సమ్మతమైన శబ్ద రత్నాల గనిని. ముఖ్యంగా చిన్నయసూరి బాలవ్యాకరణం బాలలకు మార్గదర్శి అయితే, సాహిత్య పిపాసుల కోసం ఆయన ప్రౌఢ వ్యాకరణం, త్రిలింగ లక్షణ శేషం అన్న వజ్రకవచాన్ని తెలుగుకు తొడిగారు. క్రియలు, సంధులు, సమాసాల చిక్కు ముడులను విప్పుతూ తెలుగు భాషకు ఒక పరిపూర్ణమైన క్రమశిక్షణను నేర్పిన ధీశాలి ఆయన. నా ప్రాశస్త్యాన్ని గుర్తించి ఆనాడు చెన్నపురి దేశ భాషా గ్రంథకరణ సభవారు ఆయనకు 5,000 రూపాయల బహుమానమిచ్చి ఘనంగా సన్మానం చేశారు. కానీ నిజానికి ఎంతిచ్చినా తెలుగు జాతి ఆయన రుణాన్ని తీర్చుకోలేదు. అక్షర క్రమ నిఘంటువుల్లో నేటికి నేనే శ్రేష్ఠురాలిని. 100 ఏళ్లు గడిచినా, 1000 కొత్త పదాలు పుట్టుకొచ్చినా, నేటికి ఒక కవికి సందేహం వచ్చినా, ఒక పరిశోధకుడికి ఆధారం కావాలన్నా అందరూ వెతికేది నన్నే. గ్రాంధిక భాషా వైభవాన్ని, అచ్చ తెలుగు పదాల తీయందనాన్ని భద్రపరిచిన పెట్టెను నేను. భాష చావదు, అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. కానీ ఆ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే నా పుటలు తిరగేయాల్సిందే. నన్ను గౌరవించడమంటే భాషా సేవ చేసిన ఆ మహనీయుడిని, సీతారామాచార్యుల వారిని స్మరించుకోవడమే. ఎప్పుడో ఎవరికో తెలుగు పదానికి అర్థం కావాలన్నప్పుడు నా పుటల్లోకి తొంగి చూడొచ్చు. అప్పుడు తెలుస్తుంది తెలుగు నిఘంటువు అని పేరు పెట్టకుండా శబ్దరత్నాకరమని నాకు పేరెందుకు పెట్టారో. నేను సార్థక నామధేయురాలిని. నేను తెలుగు పదాల అర్థాల రత్నాల మహాసముద్రాన్ని, వజ్ర వైఢూర్యాల వెలుగుల తెలుగు పదార్థాల తరగని గనిని, కమ్మని తెలుగు పదాల పరిమళాన్ని. సదా మీ పదసేవలో మీ శబ్దరత్నాకరాన్ని.